చిన్న పిల్లల్లో జీబీఎస్ అంటే ఏంటి యాక్చువల్లీ? జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్. ఇది నరాల్ని ఎఫెక్ట్ చేసేది. ఇప్పుడు బయట పెరిఫెరల్ నర్వ్స్ ఉంటాయి, మనకి స్పైన్ నుంచి చేతులకి కాళ్ళకి నర్వ్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మన బాడీ దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేసిద్ది. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లూజ్ మోషన్స్, కాఫ్ ఇట్లాంటివి వచ్చాయనుకోండి, దాన్ని ఫైట్ చేసేటప్పుడు మన ఇమ్యూన్ సిస్టము దాన్ని చంపకుండా మన నరాన్ని చంపేయడం స్టార్ట్ చేసిద్ది. అంటే మన ఓన్ నర్వస్ సిస్టమ్నే మై గాడ్. సంథింగ్ ఎల్స్ అనుకొని పొరబడిద్ది అన్నట్టు. అప్పుడు అంటే ఆ వైరల్ కోటింగు మన నరాల కోటింగు ఎక్కడో కొంచెం సేమ్గా ఉన్నాయి. సో బాడీ కన్ఫ్యూజ్ అయ్యి ఇమ్యూనిటీతో దీన్ని చంపడం స్టార్ట్ చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది. ఓకే ఓకే. మనకి ఎవ్రీ డే బై డే కొత్త కొత్త సిమ్టమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ డే నా చేతుల్లో జారిపోయాయి, తర్వాత నడక తూరుడు వచ్చింది, 3వ రోజు నేను లేవలేకపోయాను, 4వ రోజు మంచం మించి లేవలేకపోయాను. సో ఇంత ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. రీసెంట్గానే అవుట్ బ్రేక్స్ వచ్చాయి మనకి, సమ్ వాటర్ కంటామినేషన్ వల్ల. పూణేలో కూడా చెప్పారు ఇన్ని జీబీఎస్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఒకేసారి ఇన్ని జీబీఎస్ రావడం అనేది వెరీ వెరీ రేర్. అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల వాటర్ సోర్సెస్ నుంచి సడన్గా అవుట్ బ్రేక్ లాగా వచ్చింది.